శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఇది ఒక విధంగా మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షకు కానీ, ఒక ఇంటర్వ్యూకి కానీ, ఒక రుణ ప్రయత్నానికి కానీ వెళ్ళినప్పుడు అది చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. వృత్తిలో సహ ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా దాన్ని డీల్ చేసుకోవలసి ఉంటుంది. అయితే కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి అది కొంతమందికి హెల్త్ పరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా ఒక గ్రహం 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శత్రువుల వల్ల, రుణాల వల్ల, రోగాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే ఆ గ్రహం మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకి అది అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాశి వారికి రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని లాంగ్ స్టాండింగ్ పెండింగ్ సమస్యల్ని పరిష్కరించడంలో జాతకుడు చాలా వరకు సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 7వ స్థానంలో ప్రస్తుతం 2 గ్రహాలు సంచరిస్తూ డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు కూడా మీకు మన ధనుసు రాశిలో, అంటే 3 గ్రహాలు డిసెంబర్ 20 నుంచి నెలాఖరు వరకు, అంటే మన వరకు సంచరించే సమయంలో ముఖ్యంగా ఏంటంటే తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి, పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7వ స్థాన సంచారం వల్ల మీకు ఎవరో ఒకరు, అంటే అది ఎవరికైతే వివాహం కొరకు ఎదురు చూసి వివాహం కాని యువతి యువకులకు ఒక కొత్త పరిచయం, మీకు అది కొలీగ్స్ అవ్వచ్చు, మీ క్లాస్మేట్ అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు వారు ఒకటి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే అది ఒక ప్రేమగా, ఆకర్షణగా మారి వివాహం చేసుకుందామనే నిర్ణయం వరకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వివాహ నిర్ణయంలోనే అడ్డంకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ కుజుడు కూడా 7వ స్థానంలో అత్యంత బలవంతుడు అవటం వల్ల మీరు ఇష్టపడుతున్నటువంటి విషయం వాళ్ళు తండ్రి గారికో, అన్నగారికో, వేరొకరికో తెలియడం వల్ల వారు అడ్డుపడి మీ ప్రేమికుల్ని విడగొట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అక్కడితో ఆ ప్రేమకో, ఆ ప్రేమ వ్యవహారానికో ఫుల్ స్టాప్ పడి ఎవరి మార్గంలోకి వారు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక కుదుర్చుకున్న సంబంధం లాంటిది మిస్ అవ్వచ్చు. ఒక ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక డిసప్పాయింట్మెంట్ తప్పచ్చు. లేదంటే కొన్ని విషయాల్లో ఈ పార్ట్నర్స్ మధ్య, వ్యాపార పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావచ్చు, స్నేహితుల మధ్య విభేదాలు రావచ్చు. ఇవన్నీ కూడా ఈ సమయంలో ఈ రాబోయే 15 రోజుల్లో అయితేనే, రాబోయే జనవరి 15 లోపల ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ లగ్నంలో, రాశిలో ఈ గురుగ్రహం ఉండడం, ఈ సప్తమంలో కుజుడు, ఒక విధమైన వ్యతిరేక భావాలు, ఇద్దరిది అభిప్రాయం ఒకటైనప్పుడు కూడా అది అమలు చేసే విషయంలో అభిప్రాయ భేదాల వల్ల తీవ్ర స్థాయికి అది ఎక్కువగా ఎవరో ఒకరు స్పందించి ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యి చిన్నదాన్ని పెద్దది చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని పెద్దది చేసుకోకుండా అక్కడికక్కడ కట్ చేసుకుంటేనే మంచిది తప్ప ఏమాత్రం నెగిటివ్గా పెంచుకుంటే మాత్రం ఇది మళ్ళీ ఇబ్బంది కలిగి ఒకరినొకరు పంతాలు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగంలో మారాలి, లేదంటే ఇతర ప్రాంతంలో, విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల నెమ్మదిగా ఆ ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఇది విదేశంలో కానీ ఏదైనా మంచి ఎడ్యుకేషనల్ సెంటర్లో కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీ ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదంటే ఒక రాశిలో ఒక శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు మీరు చేసే మంచి ప్రయత్నాలు,
ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి ధనం, విద్య, సంస్కారం, పిల్లలు, చదువు వాటి విషయంలో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అందువల్లనే మీరు ఇప్పుడు చేసే ప్రయత్నంలో అది ధర్మ కార్యక్రమం, మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడేదైతే మాత్రం అది కంప్లీట్‌గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు, లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి, కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదంటే ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడు కూడా ఒక రోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరిగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది.
ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే, ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్‌ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పాళ్ళు పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగొస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను గానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు గానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో గానీ, కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే, మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.